తీసుకున్నారు, దాని మీద దర్యాప్తు కూడా జరగాలి. ఇంక మీరు ఆర్థిక కోణమే చూస్తున్నారు. ఇందులో మానవ కోణం ఉంది, విధ్వంస కోణం ఉంది. రాష్ట్రాన్ని ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ముందుగానే అప్పు తెచ్చారు, మద్యాన్ని ఇష్టానుసారంగా తాగిచ్చారు. మరి ఇవన్నీ కూడా చర్యలే, మరి తీసుకోవాలి. ఎందుకంటే చెప్పడం ఓకేనండి. ఇప్పుడు ఏడాది అయిందండి ప్రభుత్వం వచ్చి, నిజానికి ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి. చర్యలు తీసుకోవాల్సిన అంశం వేటి మీద? నిజానికి మద్యం అనేది ఒక పెద్ద పెద్ద సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు మనం మాట్లాడాం. కాబట్టి చిన్నపిరెడ్డి గారు అడిగినా, సవాల్ చేసినా, నేను అడిగినా, మరొకరు అడిగినా, మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుందో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిరునవ్వులు చిందిస్తూ తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా. ఇవాళ కూడా నేను విజయవాడలో చూశాను, రంజాను ఏదో తోఫా సంబంధించిన ఉత్సవంలో పాల్గొంటే పెద్ద ఎత్తున ఆయన జనం వచ్చారు. మళ్ళీ సీఎం 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 అని చెప్పేసి అని వెనక గోల్ చేస్తున్నారు. ఆయన ఆనందంగా ఆయన కార్యక్రమాలు ఉన్నారు. మరి నిజానికి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి అవినీతి చేసిందంటే, ఏమండే వర్మ గారు, మీరు నేను 100 రూపాయలు తీసుకుంటేనే, ఒక 1000 రూపాయలు తీసుకుంటేనే లోపలేస్తారు కదండి. మరి 18,000 కోట్ల రూపాయలు కదా, జీవితాలనే ధ్వంసం చేసినది కదా. దీని వెనక ఎవరున్నా, వాసుదేవరెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇందాకుండా ఇంకో రెడ్డి గారు ఉన్నా, మరి దీని మీద విచారణ చేయాలి కదా. కాదండి, ఇప్పుడు చాలా మంది అరెస్టులకి బాలకోటి గారు ఏ డిబేట్లో మనం చాలాసార్లు అన్నారు, మీరు డైరెక్ట్గానే వాళ్ళని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కూటమే వైఎస్ఆర్సీపీ చాలామందికి అండదండలుగా ఉంటున్నది, ఎక్కడ అరెస్టులు అవ్వవు, వాళ్ళు అడుగుతున్నా వీళ్ళు చెయ్యరు అని చెప్పి మీరే మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వెళ్తారా? ఇప్పుడు కాదండి, మీరు నేను చెప్పిందండి, మొట్టమొదట ఒక వారం రోజులు కొడాలి నాని అరెస్ట్, ఒక వారం రోజులు డిబేట్ చేశాం. తర్వాత దేవినేని అవినాష్ అరెస్ట్, ఒక వారం రోజులు చేశాం. జోగి రమేష్, ఆర్కే రోజా, విడతల రజని చేశాం కదా డిబేట్లు. వాళ్ళు తప్పు చేశారు కదా, ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కదా, అందరూ హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కదా. మరి వీళ్ళు అరెస్టులు అయ్యి అడగటంలో ధర్మమే కదా, ధర్మమే కదండి. కేసులు నమోదైనాయి కదా సార్. ఇప్పుడు కూటమిలో అండదండలు ఉన్నాయని కదా పేరు నాని లాంటి వాళ్ళందరికీ కూడా డెడ్ హ్యాండెడ్గా దొరికిన ద్వారంపూడి చంద్రశేఖర్ ఏమైంది? ఇవన్నీ కూడా ఏవో అండదండలు ఉన్నాయనే కదా జరుగుతున్న ప్రచారం. మీరు మాట్లాడిన కూడా చాలాసార్లు. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులకి కూటమి ప్రభుత్వం అండదండలు ఉన్నాయని మీరు అంటారా? అన్నాయని కదా జరుగుతున్న ప్రచారం, అయితే ఎందుకు అవ్వట్లేదని. మరి అన్నప్పుడు ఏంటంటే దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీరు వింటున్నది ఏంటి బాలకోటి గారు? మీరు వింటున్నది ఏమండి? వర్మ గారు ప్రభుత్వం చెప్పింది, మన కాకినాడ పోర్టులో రివాల్వర్తో బెదిరించారని వెంకటేశ్వరరావు గారు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు అరెస్టులు లేవు. కాకినాడ పోర్టు నుంచి 1,10,00,000 రేషన్ బియ్యం తరలించారని చెప్పారు, అరెస్టులు లేవు. పేర్ని నాని గారు 7,000 బస్తాలు ఓడం కట్టుకొని తరలించాడు, అరెస్టులు లేవు. వరదల్లో 3 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినాయి, అరెస్టులు లేవు. ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు నిన్న విడతల రజనీ గారు 2,20,00,000 రూపాయలు బెదిరించి కసరోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, కేసు నమోదు చేశారు ఏసీపీ, అరెస్ట్ లేదు. లేదా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ కేసు కూడా ఎలా వచ్చిందంటే, మా దళితుడిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు తప్ప ఆయన కార్యాలయం మీద దాడి చేసిన కేసు కానీ, పట్టా మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ కాలేదు. ఇక వీళ్ళకి దొరికిందంతా ఎవరంటే, ఆ పోసాని కృష్ణమూర్తి ఒకడు, ఆ బోరుగడ్డ అనిల్ ఒకడు, ఏ 100 బార్ వేసుకున్న వాళ్ళు. ఏముందండి వాళ్ళ మూలాన? వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎక్కడ చేయాల్సి వస్తుందండి? ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి, ప్రభుత్వంలో నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను అడుగుతున్న వర్మ గారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఒక్కరిని చూపించండి, అరెస్ట్ అయిన వాళ్ళని. కొన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూపించండి. మన కళ్ళ ముందు ఇప్పుడు పుస్తకం ఏమో కనిపిస్తూనే ఉంది పుస్తకం. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను కూడా చెప్పలేను కదా, విచారణ చేసాము, నిదానంగా సక్రమంగా చేస్తాం, చట్టం నిఠారుగా పోతుంది మా పరిపాలనలో, ఎక్కడ కూడా వంకర టెంకరగా పోదు, రేపు మాపో తీసుకున్నామంటే నమ్మటానికి మేమైతే సిద్ధంగా. మీ మాటకి డైరెక్ట్గా సమాధానం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తామనే మాట నేనైతే నమ్మ. ఒక ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు అవినీతి చేశాడు, అరెస్ట్ చేస్తా ఉన్నారు బాలకోట గారు. మరి ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఆస్తి 4,00,000 కోట్ల రూపాయలు అయింది అంటున్నారు. 1,00,000 కోట్లకి అరెస్ట్ చేయని కూటమి ప్రభుత్వం 4,00,000 కోట్లు ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారని నన్నే అడిగితే కింద పైన మూసుకొని సైలెంట్ గా ఉన్నాను. అజయ్ దీనికి సమాధానం చెప్పగలరా? బాలకోటి గారు చాలా ప్రశ్నలు వేశారు, ఏం జరుగుతుంది?
వర్మ గారు మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి అదే చెప్తున్నాను. బాలకోట గారు మాట్లాడిన దాంట్లో అవాస్తవాలను నేను చెప్పట్లేదు, ఆయన మాట్లాడిందంతా వాస్తవం. ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి వ్యక్తులందరూ అరెస్ట్ అవ్వాలని చెప్పేసి. మేమేమన్నామంటే సార్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అందరి మీద కేసులు నమోదైనాయి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది సార్. ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, పెద్దలు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అలా మైండ్ బ్లాక్ అవ్వాలి ఎవరికన్నా సరే. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకెళ్తుంది. తప్పకుండా అరెస్ట్ ఉంటాయి సార్. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మీరు కానీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక టీవీ యాంకర్ గా లేకుంటే ఒక జర్నలిస్ట్ గా మీకున్న ఇప్పుడు మీకు కూడా ఒకటి ఉంటుంది, ఎప్పటికి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళు ఏ మాట్లాడతారు, రెడ్ బుక్ అంటారు, అదంటారు ఇదంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయరా అని చెప్పేసి. తప్పకుండా సార్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేసి ఎవడెవడైతే అవినీతులు చేశాడో, ఎవడెవడైతే అరాచకాలు చేశారో